విక్రమ్, మీరు ఇంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. 3 నెలలకు ముందు నేను ఇండియా నుంచి యూకేకి బయలుదేరేటప్పుడే చెప్పాను ఆ అమ్మాయి తండ్రి సంగతి చూడమని. నువ్వేం చేయలేదు. చేస్తున్నానని చెప్పి చివరి వరకు నన్ను మోసం చేశావు. మేము 2C వరకు మాట్లాడి చూసాం, కానీ అతను ఒప్పుకోలేదు. మిమ్మల్ని కోర్టులో నిలబెట్టి శిక్ష పడేలా చేస్తానని స్ట్రాంగ్ గా ఉన్నాడు. సర్లే ముయ్. సార్, ఆ నంబూద్రి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మంచం పట్టాడు. మీరు ఏ నమ్మకంతో ఇండియాకి వచ్చారు? నాకు తెలుసు. వేరే ఒక ఏర్పాటు చేసుకుని వచ్చాను. అంతేకాక ఈ కేసులో ముద్దాయి కంటిన్యూస్ గా 8 నెలలుగా న్యాయస్థానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అతను స్కూల్ సక్రమంగా నిర్వహించగలడన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఈ స్కూలు నిర్వహణాధికారాన్ని ప్రభుత్వమే ఎందుకు వహించకూడదని ఈ న్యాయస్థానం భావిస్తోంది. My lawyer will answer your questions. సార్, మీ స్కూల్ గవర్నమెంట్ కి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు సార్? వాట్స్ దట్? నేనెవరో తెలుసా మీకు? పాప వాళ్ళ నాన్నగారు వస్తున్నారు కదండి, ఆదికేశవ్ గారు వస్తున్నారు కదండి. సార్, నెక్స్ట్ మీ మూమెంట్ ఏంటి సార్? సార్, వాళ్ళ సైడ్ నుంచి మీకు ఏమైనా థ్రెటన్స్ ఉన్నాయా? ఏంటి సార్ మౌనంగా ఉన్నారు? చెప్పండి సార్. సార్, మీ అమ్మాయి మానసిక స్థితి సరిగ్గా లేదని విక్రమ్ చంద్ర లాయర్ కోర్టులో సర్టిఫికేట్ ఇచ్చారంట, నిజమేనా సార్? అర్థం లేని ప్రశ్నలు అడగండి. మీకు మనసాక్షి లేదా? మీడియా వాళ్ళ అభిప్రాయం సెన్సిటివ్ ఇష్యూ, సెంటిమెంట్ కలర్ ఒకటి. ఎక్కడైనా బాంబ్ బ్లాస్టింగ్ జరిగే వరకు అదే పనిగా వేస్తుంటారు. లాయర్ నోరు మూయవయ్యా. 20 ఏళ్ల సామ్రాజ్యం స్కూల్ ని గవర్నమెంట్ కి దారదత్తం చేయాలా? అది అను పాపకి స్ట్రాబెరీ బటర్ఫ్లై అంటే చాలా ఇష్టమని చెప్పండి. అది అను పాపకి చాలు ఆపు, చాలు 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 చాలు. దయచేసి మమ్మల్ని వదిలేయండి. మీ న్యూస్ కోసం మమ్మల్ని వేధించకండి. మా వేదన కూడా కొంచెం అర్థం చేసుకోండి. మీ వేదన ఏంటో ప్రజలకు తెలియాలి కదా సార్? అక్కర్లేదు సార్, ఎవరికి తెలియక్కర్లేదు. మా వేదన ఎవరికి తెలియక్కర్లేదు. తెలుసుకుని ఏం చేస్తారు? అయ్యయ్యో, ఇలాంటి సానుభూతుల వల్ల ఏ ప్రయోజనం ఉండదు సార్. మాకేమి న్యాయం జరిగిందో అది ప్రజలకు తెలియాలి అంతే. మా కుటుంబానికి జరిగిన అన్యాయం ఇంకే కుటుంబానికి జరగకూడదు. ఉదయం సంతోషంగా టాటా చెప్పి వెళ్ళిన పిల్లలు సంతోషంగానే తిరిగి రావాలి, శవాలుగా రాకూడదు. కేసులో బాగా ఇరికించాడు ఆ వెధవ. సెంట్రల్ మినిస్టర్ని కలవడానికి టైం అడుగు. మినిస్టర్ ఆయనే ఏ కోర్టులో వాయిదా తీసుకోవాలని చూస్తున్నాడు. మా ఇద్దరు ఫోటో కవర్ పేజీగా వేసి మీ పబ్లిసిటీ కోసం ఉపయోగించుకోకండి. గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కదా మీరు. ఇక్కడ కూడా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి. వెళ్ళండి వెళ్ళండి. ఫ్రీ సీట్లు ఇచ్చింది ఫ్రీగా తిరగడానికి అనుకున్నారా అన్నా? రే నరసింహ, బావున్నావా? బావున్నానన్నా. ఓ ముఖ్యమైన విషయం అన్నా, శంకర్ డ్రైవర్ గా పనిచేస్తే ఈ స్కూల్లోనే పనిచేస్తానంటున్నాడు. మీరే ఏదైనా చేయాలి. నేను చూసుకుంటాలేరా? సరే అన్నా. ఏ ఊరు బాబు? పిడివే చెబుతుంది మా ఊరు అబ్బాయి అని. సర్రా. అమ్మయ్యా, మన ఊరు అబ్బాయి కదా, పని కోసం వచ్చినా గంభీరంగా ఉండాలి. ఈ ఊర్లో పెద్ద పెద్ద స్కూల్స్ ఎన్నో ఉన్నాయి, కానీ తమ పిల్లల్ని ఇక్కడే చదివించాలని ఎందుకు అనుకుంటున్నారు? అంతగా ఈ స్కూల్లో ఏముంది? పనులకు చేరాక సెక్రటరీ ఎవరో తెలుసుకో. సీక్రెట్ కెలక్కు. ఇద్దరు ఇక్కడే కదా పని చేయబోతున్నాడు. తెలుసుకోవడంలో తప్పేం లేదు. తప్పులేదు బాబు. సిటీలో ఈ స్కూల్ టాప్ 10 లో నెంబర్ 1. ఎందువల్ల? ఇక్కడ చదువుతున్న పిల్లలంతా మార్కుల్లో కూడా నెంబర్ 1. ఎందుకని? బాబు, 8వ తరగతి చదువుతున్నప్పుడే 10వ తరగతి పోర్షన్ అంతా మెదడులో కుక్కేస్తారు. 10వ తరగతి అయిపోగానే సెలవులకి పిల్లల్ని ఇంటికి పంపించకుండా 12వ తరగతి పోర్షన్ ని బాగా నూరిపోస్తారు. ఎగ్జామ్లు రాస్తారు. ఎలాగా? అర్థం తెలియకుండానే కంఠస్థం చేసి అక్షరం పొల్లుపోకుండా అలాగే పేపర్ మీద వాంతి చేసుకుంటారు. ఇలా చేయడం తప్పు కదా సార్? తప్పే, కానీ ఏం చేయగలం? మార్కులు అల్లాడుతున్నారు పేరెంట్స్, చదివి పిచ్చి వాళ్ళు అవుతున్నారు స్టూడెంట్స్. ఇవన్నీ పట్టించుకోకు. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ తీసుకో. నువ్వు రారా. నువ్వు ఇక్కడే ఉండరా, వస్తాను. నువ్వు చెప్పినట్టుగానే ఈ స్కూల్ లోపలికి వచ్చేసాం. నెక్స్ట్ ఆ విక్రమ్ చంద్ని ఏం చేయబోతున్నాం? ఆ విక్రమ్ చందు తన సేఫ్టీ కోసం ఒక కాపలా యంత్రంతో వచ్చాడు. సో నేనిప్పుడు వాడి దగ్గరికి వెళ్ళలేను. సరే వదిలే. ఒక బస్ తీసుకొని డైరెక్ట్ గా వాడి మీదకి ఎక్కించి చంపేద్దాం. నో, ఈ స్కూల్ నాకు దేవాలయం లాంటిది. ఎలాంటి పాపాలు ఇక్కడ జరగకూడదు. అది వీలేదు, ఇది కుదరదా? అయితే ఏం చేద్దాం, నువ్వే చెప్పు. దేవుడు ఒకరిని ఎక్కువ కష్టాలు పెడుతున్నాడంటే త్వరలోనే అతనికి మంచి చేస్తాడు అని అర్థం.
నీకు ఇవన్నీ అర్థం చేసుకోవడానికి వయసు చాలదు బ్రో. జూలై 2తో నా టైం అయిపోతుందని ఆ విక్రమ్ చంద్ర కరెక్ట్ గా ఇక్కడ తీసుకొచ్చి వదిలేడు కదా. సో దేవుడు మనతోనే ఉన్నాడు. ఇప్పుడు ఈ స్కూల్లో మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. భస్మాసురుల్లా నా నెత్తి మీద నేనే చేయబెట్టుకున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? నిన్ను ఇక్కడ ఉద్యోగంలో చేర్చినప్పుడు నా ఉద్యోగానికి నేనే ఎసరు పెట్టుకుంటాను అనుకోలేదు. అవును, స్టూడెంట్స్ రికార్డ్ రూమ్ లో నువ్వు ఏం వెతకడానికి వెళ్ళావు? ఇక్కడ 7 రూముల్లో 70 కంప్యూటర్లు పడున్నాయి. ఏ సాఫ్ట్వేర్ నుంచి ఏం తీసుకోబోతున్నావో కరెక్ట్ గా చెప్పు, ఎందుకంటే నన్ను ఒంగబెట్టి వాయించేస్తారు. నువ్వెవరు? సిబిఐవా, సిబిసిడివా, లేక ఏబిసిడివా? ఇలా చూడు, ఈ ప్రపంచంలో అణు ఒక చిన్న ప్రాణి, కానీ ఆ పాపకి ఈ స్కూలే బాబు ప్రపంచం. ఆ బస్సు నడిపిన డ్రైవర్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు, కానీ ఆ బస్సు ఓనర్ కరెన్సీని లెక్క పెడుతున్నాడు. నిజం ఏనాటికి నిద్రపోకూడదు బాబు. ఏ టైంలోనైనా సరే మేల్కొనే ఉండాలి. ఆ అయ్యగారు ఉన్నంత వరకు అంతా సవ్యంగానే జరిగేది. ఏనాడైతే విక్రమ్ చంద్ బాధ్యత తీసుకున్నాడో ఆనాటి నుంచి అంతా సర్వనాశనం, అన్నిటికీ డబ్బే. ఒక బిడ్డ సెప్టిక్ ట్యాంక్ లో పడి చచ్చిపోయింది. వయసుకొచ్చిన అమ్మాయి టీచర్ ఏదో చేశాడని ఉరేసుకొని చచ్చిపోయింది. ఏంటిది అని ఎవరు అడగనేలేదే. స్కూల్స్ పెట్టాల్సిన గవర్నమెంట్ వైన్ షాపుల్ని పెట్టింది. వైన్ షాపులు నడపాల్సిన పోరంబోకులు స్కూళ్లను నడుపుతున్నారు. ఇలా చూడు బాబు, న్యాయాన్ని నిలదీసి అడగడానికి హీరోలా ఉండాల్సిన అవసరం లేదు. న్యాయాన్ని ఎవరైతే నిలదీసి అడుగుతారో వాళ్ళంతా హీరోలే. నాకు సంబంధించినంత వరకు నువ్వు కూడా హీరోవే. నువ్వు మా ఊరు వాడు కనుక నీకు హెల్ప్ చేయాలనుకోలేదు. నువ్వేదో సాధించాలనుకుంటున్నావు కదా, అందుకే నీకు హెల్ప్ చేయాలనుకున్నాను. వెళ్ళరా. సార్ చెప్పండి సార్. సార్ అది బస్ తీసుకుని వస్తున్నానా, వచ్చే దారిలో ఏం జరుగుతుందా ఇక్కడ? మన బస్సు నడ్డి రోడ్లో ఎలా తగలబడిపోతుంది? మన బస్సులో సగం బస్సులు ఓల్డ్ బస్సులు సార్. మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేదు. కాలిపోయిన బస్కి డ్రైవర్గా ఉన్న శంకర్ కూడా ఇదే చెప్పాడు. మిగతా డ్రైవర్ కూడా ఇదే చెప్పారు సార్. ఆ డ్రైవర్ ఇప్పుడు బయటే ఉన్నాడు. నేను పిలుస్తాను, మీరే మాట్లాడండి. 1 సెకండ్. చెప్పండి సార్. ఎస్ సార్, ఎస్ సార్, కమింగ్ సార్. సార్ ఆయన వచ్చారు, వెళ్ళి తీసుకురండి త్వరగా. సార్ ఆ డ్రైవర్ తర్వాత చూసుకోవచ్చు. డ్రైవర్ సార్ నువ్వు వెళ్ళిపోవయ్యా, నేను తర్వాత పిలుస్తాను. అలాగే సార్. మిమ్మల్ని నమ్ముకునే యూకే నుంచి వచ్చాను. ఈ స్కూల్ బస్ కాలిపోవడం చూశాక ఇన్నాళ్లు ఏమీ చేయకుండా ఉన్న ఆత్మ విజృంభించిందేమోనని అనిపిస్తోంది. మీరేం చేయబోతున్నారు? నేను అడిగిన 5 కోట్లు ట్రాన్స్ఫర్ అవగానే ఈ రోజే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక అమానుష శక్తి బెదిరింపులకు భయపడి సముద్రాలు దాటి పారిపోయి నిన్ను ఇక్కడికి రప్పించానంటే ఊరికే కాదు, నీకు నేను మాటిచ్చినట్టు నీ ప్రాణాలను నేను కాపాడతాను. అది ఆ ఆత్మ ఎవరికి సార్? మీ స్కూల్ బస్సు నుంచి జారిపడి చనిపోయిన అనుదే ఆ ఆత్మ. మీ స్కూల్లో డ్రైవర్ గా చేరిన శివశంకరే ఆ అనుకి ఆయుధం. అయితే ఆ శంకర్ని ఇప్పుడే లేపేస్తా. నో,
అను ఆత్మవాడితో ఉన్నంత వరకు నువ్వేం చేయలేవు. దాని గురించి నాకు బాగా తెలుసు. అది నిన్ను సంతోషంగా ఆశీర్వదించే దేవత కాదు. నీ ప్రాణం తీయడం కోసం అంతులేని ఆవేశంతో నీ చుట్టూ తిరుగుతున్న రక్త పిశాచి. ఆ అను ఓ మానవ శక్తి తోడు దొరకనందువల్లే ఆలస్యమైంది. ఇప్పుడు అది దొరికింది. దాని టార్గెట్ నువ్వు. వెరీ క్లోజ్లీ షీఈస్ మూవింగ్ టు కిల్ యూ. నేనిచ్చిన రక్షణ యంత్రం నీ మెళ్ళో వేసుకున్నావే, దాన్ని తీసిపో. ఇవాళ ఈ రక్షణ యంత్రం నాకు అవసరం. ఆ ఆదికేశం నువ్వు చూసుకో. శంకర్ని అనుని నేను చూసుకుంటాను. దాన్ని బంధించి నీకు తెలియజేసే వరకు నువ్వు స్కూల్లోనే ఉండాలి. ఈ స్కూలే నీకు రక్షా కవచం. ఇక్కడున్నంత వరకు అది నిన్ను ఏమీ చేయలేదు. దిగులు పడకు. రేపు జూలై 2 తెల్లారేసరికి దాని ఆట కట్టిస్తాను. తప్పు చేస్తున్నావు డిసోసా, తప్పు చేస్తున్నావు. వాడికి చావు దగ్గర పడింది. అనవసరంగా వాడిని కాపాడద్దు. ఏ పిల్ల పిశాచి, నన్ను మీరి నువ్వేం చేయగలవు? ఇక నువ్వు ఈ భూమి మీద సంచరించేది ఒక్కరోజే. యు కాంట్ డు ఎనీథింగ్. నిన్ను నా బానిసను చేసి ఆడిస్తా. ఈ భూమి మీద నుంచి వెళ్ళేలోగా వాణ్ణి నేను చంపేస్తాను. నీ వల్ల అయితే అడ్డుకొని చూడు. విక్రమ్ వాళ్ళ స్కూల్లో ఉన్నంత వరకు నువ్వు అతన్నేమీ చెయ్యవని నాకు తెలుసు. ఎందుకంటే ఈ స్కూల్ నీకు దేవాలయం లాంటిది. అతను నేను చెప్పేంత వరకు స్కూల్ వదిలిపెట్టి బయటికి రాడు. వస్తాడు, త్వరలోనే వస్తాడు. ఆ విక్రమ్ చంద్ మరణం జరిగి తీరుతుంది. Ready to face my face. హలో సార్, నేను స్కూల్ నుంచి బయటికి రావచ్చా? ధైర్యంగా బయటికి రావచ్చు. ఓకే సార్. శంకర్, బండి ఇవాళ్టితో నీ కథ ముగిసినట్టేరా? అను అను శంకర్, గేమ్ ఓవర్ శంకర్. గొడవల్లో వీడిని కట్టిపడేసి తర్వాత నన్ను ఫాలో అవ్వండి. తీసుకుపోండి వీడిని. వెల్కమ్ మై డియర్ ఏంజల్. ఇవాళే నీకు చివరి రోజు.